ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రేపు రాహుల్ గాంధీ గారు వచ్చే సభాస్థలిని పరిశీలించి ఆ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో చూసి అక్కడ ఇంకా కొన్ని అవసరమైన ఆదేశాలు ఇచ్చి అక్కడ నాయకులను కూడా అక్కడ ఉండి ఆ పనులు చూసుకోమని చెప్పి రావడం జరిగింది. మరి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గారు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు నేను కూడా మధు గారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ దుబ్బాక నియోజకవర్గం నుండే బీజేపీ క్యాండిడేట్ పోటీ చేయడం అనేది మనందరికీ కూడా తెలుసు. మరి గతంలో దుబ్బాక బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు బీజేపీ క్యాండిడేట్ చాలా ప్రమాణాలు చేసి చాలా వాగ్దానాలు చేసి కేంద్రం నుంచి మరి ఈ నిధులు తెస్తా ఆ నిధులు తెస్తా, కేంద్ర ప్రభుత్వం మాది ఉంది కాబట్టి దుబ్బాకనంతా కూడా మరి పెద్ద డెవలప్మెంట్ చేసి మీ అందరికీ కూడా మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి ఆ రోజు ఓట్లు వేసుకోవడం జరిగింది. నేను ఈ వేదిక మీద నుంచి రఘునందన్ రావు గారిని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, బై ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఒక్క జీవో అన్న దయచేసి ప్రజలకు చూపెట్టి ఓట్లు అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా కూడా ఇప్పటికే మొన్నటి నుంచి ఒక 5 నెలలు కూడా అలాగాలే మేము పరిపాలన తీసుకొని ఎన్ని కోట్లు శాంక్షన్ 40 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి ఈరోజు దుబ్బాకను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాడు. మరి మాటలు చెప్పే నాయకులు కావాలా, పనులు చేసే నాయకులు కావాలా, ఒకసారి ఆలోచించండి. ఒక ఇన్ఛార్జ్గా ఉన్న నాయకుడే 40 కోట్లు తెచ్చాడు అంటే రేపు ఎంపీ క్యాండిడేట్గా నీలం మధు గారిని గెలిపిస్తే కేంద్రం నుంచి మరి ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది. మరి అక్కడి నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి మేము ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో 5 న్యాయ సూత్రాలు కూడా అమలు చేసి మరి నిరుపేదలకు, కార్మికులకు, అదేవిధంగా మహిళలకు, విద్యార్థులకు ఇట్లా ఒకరొకరికి కూడా కొన్ని ఈరోజు వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలు పెట్టి ప్రజల ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు కూడా 6 గ్యారంటీలను పెట్టి మేము 5 గ్యారంటీలను అమలు చేసి గర్వంగా ఈరోజు తలెత్తుకొని ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతా ఉన్నాం, మేము గ్యారంటీలు అమలు చేశామని. రేపు కూడా కేంద్రం ఇచ్చే గ్యారంటీలు అన్నిటిని కూడా అమలు చేసి ఇక్కడ కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని గర్వంగా చెప్తా ఉన్నాం. ఇండ్లు కూడా ఆ రోజు ఇందిరమ్మ కట్టించిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకపోగా కుటుంబ పాలన చేసి ఈరోజు తెలంగాణను లూటీ చేసి అప్పుల ఊబిలో పెట్టి మరి వాళ్ళు మాత్రం కోట్లు దండుకొని ఆ కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి ఎంపీలను గెలిపించుకొని జైల్లో పడ్డ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీ తొత్తులుగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కవితను విడుదల చేసుకోవడానికి కేసీఆర్ ఒక నాటకం ఆడుతూ ఉన్నాడు. మరి అంతర్గత ఒప్పందం చేసుకొని మా ఎంపీలను మీకు ఇస్తాము, లేకపోతే మా ఓట్లు మీకు వేస్తాము, మీ ఎంపీలను గెలిపిస్తాము, నా కూతుర్ని విడిచిపెట్టాలి మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే అని. అది కళ్ళలో కూడా జరగని పని. ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. 100% కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలు కాబోతా ఉంది. మరి రాముడి పేరు చెప్పుకొని ఓట్లు దండుకుందామని ప్రయత్నం చేస్తే అది కూడా రివర్స్ అయిపోయింది ఈరోజు మోడీకి. ఆ రాముడిని కానీ ఒక రాముడు కాకుండా సీతా సమేత లక్ష్మణ రాముడిని ప్రతిష్ఠించి ఉంటే ఈరోజు మోడీని హర్షించే వాళ్ళు ప్రజలు. మరి ఆయన బ్రహ్మచారి కాబట్టి రాముడిని కూడా ఒంటరిగా బాలరాముడు అని పేరిట ఆడ ప్రతిష్ఠించడం, ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి గుడిలో ప్రతిష్టాపన చేయడం, ఆగమ పండితులు లేకుండా ప్రతిష్టాపన చేయడం, ఒక బ్రహ్మచారిగా ఆయన ఒక్కడే కూర్చొని రాముడి పాదాలు కడుగుతూ
మరి వైరల్ చేసుకొని దాన్ని ఈరోజు ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పాలన తెలంగాణలో చూస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం 100కు 100% ప్రజలు మళ్ళీ ఎంపీలు కూడా కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మెదక్ నుంచి ఇందిరమ్మ పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయినటువంటి నియోజకవర్గం ఇది. దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఉంటా ఉన్నారు. ఈసారి 100% ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉంది. నీలం మధు ఎంపీ కాబోతా ఉన్నారు. ఆయన పార్లమెంట్లో అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇందిరమ్మ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయబోతా ఉన్నారు. కాబట్టి రేపు రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యేకమైన దృష్టితో మరి ఈ మెదక్ పార్లమెంటు మీద ఉన్నటువంటి ప్రేమతో రేపు ఇక్కడ వారు భారీ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. దానికి ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించి రాహుల్ గాంధీ గారి మీటింగ్ను సక్సెస్ చేసి మరి నీలం మధు గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి రాహుల్ గాంధీ గారి సభ ముఖ్యంగా అందరూ ఒక మరి పట్టుదలతో కృషితో మరి పట్టుదలతో ప్రజలను తీసుకొచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ నీలం మధు గారికి కూడా చెప్తా ఉన్నాను. రేపటి సభను మరి వారు భారీ ఎత్తున ఇన్ఛార్జీలైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న పెద్ద నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలను తరలించి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి రఘునందన్ రావు గారిని మళ్ళీ ఒకటి అడుగుతా ఉన్నాను. దయచేసి దేవుళ్లతోటి రాజకీయాలు చేయకండి. ఏంది గోపన్న మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.